నా పేరు దుర్గా ప్రసాద్ అండి. నన్ను నా స్నేహితులు, బంధువులు ప్రసాద్ నాయుడు అని పిలుస్తారు. నేను గ్రేటర్ విశాఖ వెలమ సంక్షేమ సంఘానికి కార్యనిర్వాహక అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రేటర్ విశాఖ వెలమ సంక్షేమ సంఘం వారు ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్తో అసోసియేట్ అయ్యి చేస్తున్న ఈ యొక్క రక్తదాన శిబిరానికి ఆలోచన చేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మా అధ్యక్షులు సూర్యరెడ్డి సత్యనారాయణ గారికి, అలాగే మా గౌరవ అధ్యక్షులు చల్మూరు నాయుడుబాబు గారికి, అలాగే మా ప్రధాన కార్యదర్శి బాదిరెడ్డి రవిశంకర్ గారికి, అలాగే మా కోశాధికారి సిరిపరుపు గౌరీశంకర్ గారికి, అలాగే ఉపాధ్యక్షులు రొంగల్ సంతోష్ గారు, కొల్లి కోటేశ్వరరావు గారు, అలాగే మా సలహాదారులైనటువంటి తెంటు సూర్యనారాయణ గారు, పెదపెంకి శశికాంత్ గారు, మిగతా సభ్యులందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పరచుకుంటున్న ఈ రక్తదాన శిబిరం, అసలు మనం ఫస్ట్ గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి అనేది ఒక్కసారి తెలుసుకుందాం. అందరికీ తెలిసిన విషయమే, మరొకసారి మనం తెలుసుకుందాం. మనకి 1947 ఆగస్టు 15వ తారీఖున స్వతంత్రం రావడం జరిగింది. స్వతంత్రం వచ్చినప్పటికీ మనల్ని మనం పరిపాలించుకోవడానికి మనకి రాజ్యాంగం లేదు అంటే 1935 చట్టాన్ని ఫాలో అవ్వడం అనేది జరిగేది. సో అందుకని మన స్వతంత్ర సమరయోధులు అలానే మేధావులు కలిసి రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. రాజ్యాంగాన్ని రూపొందించడానికి ప్రప్రథమంగా డాక్టర్ అంబేద్కర్ గారు, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ప్రాతినిధ్యం వహించారు. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ రాజ్యాంగాన్ని కంప్లీట్ చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు టైం పట్టిందండి. అలాగే సుమారు 45 లక్షల రూపాయలు ఖర్చు కూడా జరిగింది. సో ఈ రాజ్యాంగం వచ్చిన తర్వాత మనకి 1950 జనవరి 26వ తారీఖు నుంచి దీన్ని అమల్లో చేయడం జరిగింది. సో భారతదేశానికి 1950 జనవరి 26వ తారీఖు నుంచి భారతదేశం సర్వసత్తాక లౌకిక సామ్యవాద ప్రజా గణతంత్ర దేశంగా మారడం జరిగింది. ఆ రోజు నుంచి ఎప్పుడు ఈనాటి వరకు 77 సంవత్సరాలు గణతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఈరోజు కార్యక్రమం వచ్చేసరికి రక్తదాన శిబిరం. చాలా దానాలు ఉంటాయండి. అన్నదానం, వస్త్రదానం, లేకపోతే విద్యాదానం. ఏ దానం చేయాలన్నా ధనం కావాలి. బట్ రక్తదానం చేయాలి అంటే మంచి గుణంతో కూడినటువంటి మనసు ఉండాలండి. అటువంటి రక్తదానం చేసేవాళ్ళు ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అవతల వాళ్ళకి అనేది అందరికీ తెలిసిన విషయమే. ఏంటి అంటే గర్భిణీ స్త్రీలకు కానివ్వండి, లేదు అంటే రోడ్డు ప్రమాదశాత్తు ఎవరికైనా ఇబ్బందులు జరగడం, యాక్సిడెంట్లు జరిగిన వారికి కానివ్వండి, లేదు అంటే పెద్దవారికి ఆపరేషన్లో వారికి కానివ్వండి ఉపయోగపడుతుంది. అలాగే బ్లడ్ ఇచ్చే వాళ్ళకి కూడా కొన్ని ఉపయోగాలు ఉన్నాయండి. అవి ఏంటి అంటే రక్తం ఫ్రీక్వెంట్గా అంటే మరలా ఇస్తుండగా ఉండడం వల్ల ఏమవుతుందంటే, అంటే వైద్య నిపుణులు చెప్తున్న మాట ఇది, క్యాన్సర్స్ అనేవి శరీరానికి రాకుండా ఉంటాయి అనేది ఒక విషయం ఒకటి ఉంది. అది అందరికీ తెలిసిన విషయమే. అలాగే రక్తనాళాలు అంటే కొత్త రక్తనాళాలు క్రియేట్ అయ్యి అది మనిషిని ఇంకా ఉత్సాహంగా క్రియేట్ చేస్తాయి. అదేవిధంగా బరువును కూడా తగ్గిస్తాయండి. సో ఈ విధంగా ఉపయోగాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఇక్కడ చాలామంది వచ్చి దానం ఇచ్చారు. అలాగే మిగతా వాళ్ళు కూడా రావాలని కోరుకుంటున్నాము ఈ వేదికగా. ఇంకొక విషయం ఏంటంటే, ఒక్కరు బ్లడ్ ఇస్తే అది 4 భాగాలుగా విడదీసి నలుగురికి పంపిణీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏ విధంగా అంటే వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్, ప్లాస్మా, ప్లేట్లెట్స్ అని డివైడ్ చేసి నలుగురికి ఉపయోగపడేటట్టు ఈ రక్తం అనేది ఉపయోగపడుతుందండి. ఖచ్చితంగా ఈరోజు ఈ గ్రేటర్ విశాఖ వెలమ సంక్షేమ సంఘం వారు నిర్వహిస్తున్నటువంటి ఈ రక్తదాన శిబిరం సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఒక 30 మంది ఇచ్చారు. ఇంకా 10 మంది ఉన్నారండి, వెయిటింగ్లో ఉన్నారు. సో గ్రేటర్ విశాఖ వెలమ సంక్షేమ సంఘం 2012 సంవత్సరంలో స్థాపించబడి 59/12 రిజిస్ట్రేషన్ నెంబర్తో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేస్తూ విజయవంతంగా కొనసాగిస్తూ వస్తున్నారు. వెలమవారు సమాజంలో అన్ని కులాల వారితో కూడా సఖ్యతగా ఉంటూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉందండి. ఈరోజు దానికి నిదర్శనం ఏంటి అంటే, అన్ని వర్గాల వారు వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకో విషయం ఏంటంటే, ఈ సంఘానికి అండా దండగా నిలిచిన పెద్ద ఆయన ఒకరు ఉన్నారు, పిఎస్ నాయుడు గారు. ఆయనకి కూడా
రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ ఇవ్వడం అనేది మేము చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నాం మా సంఘం నుంచి. అలాగే వారు ఇంకా అంచెలంచెలుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినటువంటి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విశాఖ వెల్మ సంక్షేమ సంఘ సభ్యులందరికీ శుభోదయం అండి. అలాగే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ బృందానికి, అలాగే కమిటీ సభ్యులందరికీ, కమిటీ మెంబర్స్కి, మొత్తం అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు మన గౌరవ అధ్యక్షులు జనగణమన పాడుతూ మనం అంతా అందులో పార్టిసిపేట్ చేద్దాం. ఓకే. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ్ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల వంగ, వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా, तब शुभ नामे जागे, तब शुभ आशीष मांगे, जाहे तब जय गादा, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे. जय हिंद, जय हिंद. भारत माता की जय. भारत माता की जय. जय.